Hallelujah. I want to share something which has been stirred up in my heart since maybe last 1 or 2 days. గడిచిన 1-2 దినాలుగా నా హృదయం ఉన్నటువంటి ఒక తలంపుని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. I want to ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. Can you ever catch a bird that is flying high in the sky? కాబట్టి ఆకాశంలో ఎగిరే ఒక పక్షిని ఎప్పుడైనా నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావా? Come on. ఆలోచించి చెప్పండి. Don't they catch birds? పక్షులు పట్టుకోరా? Huh? How can you throw a net to catch an eagle? ఒక గద్ద పైన ఎగురుతుంటే దాని మీదకి మనం వల ఎలా వేస్తాం? Shoot is kill. I'm not asking about killing. షూట్ చేయడం అంటే చంపడం గురించి కాదు. Catch alive. దాన్ని బతికింద ప్రాణంతో పట్టుకోవాలి ఇప్పుడు మనం. How? ఎట్లా చేస్తాం? How can you trap? దానికి ఎట్లా వల ఎట్లా వేస్తాం? Maybe grain. కొన్ని ఆహార ధాన్యాలు. Do you throw it in the sky? వాటిని ఆకాశంలో విసిరేస్తావు ఆహార ధాన్యాలని? Where do you throw the grain? ఆహార ధాన్యాలు ఎక్కడ పడేస్తావు నువ్వు? On the ground. నేల మీద పడేస్తావు. If not grain, if you want to catch an eagle, he will not come for grain, he'll come for meat. కాబట్టి ఒకవేళ గద్ద అనుకోండి, అది మామూలుగా ఆహార ధాన్యాలకు రాదు కానీ దానికి కొంచెం మాంసం ముక్క పడేసి వస్తుంది. So by throwing it on the ground, కాబట్టి ఆ విధంగా meat or grain whatever, కాబట్టి అది మాంసం ముక్క కావచ్చు లేకపోతే ఆహార ధాన్యాలు కావచ్చు, వాటి నేల మీద పడివేయడం ద్వారా what are you achieving? నువ్వు ఏమి సాధిస్తూ ఉన్నావు? Bringing it down. దాన్ని నువ్వు కిందికి తీసుకొస్తున్నావు. Let me put it in a little different word. ఇంకొక విధంగా అయితే ఇంకొక మాట ఉపయోగించి నేను దీన్ని చెప్తాను. You cannot reach the bird in the sky. కాబట్టి ఆకాశంలో ఉండే పక్షిని నువ్వు చేరుకోలేవు. So you pull it down to a place where you can reach that bird. కాబట్టి దాన్ని నీకు అందుకునే స్థాయికి దాన్ని తీసుకుని వస్తావు నేల మీదకి, అప్పుడు దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. Am I right? అంతే కదా. Devil works the same way in our lives. మరి అపవాది కూడా మన జీవితంలో ఆ విధంగానే పనిచేస్తాడు. When you are flying high, devil cannot touch you. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆ ఉన్నతమైన స్థాయిలో ఎగురుతూ ఉన్నప్పుడు అపవాది నిన్ను ముట్టుకోలేడు. So the devil will plan to pull you down where he can reach you. కాబట్టి అప్పుడు అపవాది యొక్క ప్రణాళిక ఏమవుతుందంటే నిన్ను క్రిందికి లాగి వాడు నిన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. Just think about our own lives. కాబట్టి ఒకసారి మన సొంత జీవితం కూడా మీరు గమనించండి. How many times devil tried to pull us down where he can reach us? కాబట్టి ఎన్నిసార్లు మన జీవితంలో అపవాది కూడా మనల్ని క్రిందికి తీసుకుని వచ్చి ఆ విధంగా మనల్ని చేరుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. Let's just consider, imagine you are really rejoicing in the Lord, enjoying peace of God and goodness of God in your life. కాబట్టి నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నావు, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా మంచిగా నీకు జరుగుతూ ఉన్నాయి. You're moving in faith. విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావు. And you know that the devil can't touch you. కాబట్టి నీకు తెలుసు అపవాది నిన్ను ముట్టుకోలేడు అని. Actually devil also knows he can't touch you where you are. అపవాది కూడా తెలుసు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నిన్ను ముట్టుకోవడం కష్టమని. So what the devil will try? అప్పుడు అపవాది ఏం చేస్తాడు? Throw the grain on the ground. కాబట్టి నేల మీద కొన్ని ఆహార ధాన్యాలు వాడు వేస్తాడు. Now you trying to look for the grain, or you trying to look for some small benefits in life may not sound wrong. కాబట్టి ఆ విధంగా ఆహార ధాన్యాలు తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా కొన్ని లాభాలు ఉంటే వాటిని చూడడం కానీ నీ కళ్ళకి తప్పుగా అనిపించకపోవచ్చు. Think about Jesus in the wilderness. కాబట్టి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు యేసు గురించి ఒకసారి మీరు ఆలోచించండి. He was flying high. ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఆ విధంగా ఎగురుతున్నట్టుగా మనకు కనబడతాడు. Anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఒక అభిషేకాన్ని పొందుకొని. Not only that, he fasted for 40 days. మరి 40 రోజులు ఉపవాసం కూడా ఉన్నాడు. Empowered by God. దేవుని ద్వారా బలాన్ని పొందుకున్నాడు. Flying high. చాలా ఉన్నతంగా ఆయన ఎగురుతూ ఉన్నాడు. Devil knew he cannot touch him. కాబట్టి అపవాది కూడా తెలుసు ఆయన పట్టుకోవడం కష్టమని. Remember what Jesus said, the prince of this world comes but he has nothing in me. కాబట్టి మరి ఈ యొక్క లోకాధికారి వచ్చినా కూడా ఆయనకి నాలో ఏమీ కనబడదు అని. So he was beyond the reach of the devil. కాబట్టి అపవాదికి అందనంత ఎత్తుగా ఆయన ఉండిపోయాడు. So what the devil tried? అప్పుడు అపవాది చేసిన పని ఏంటి? Pull him down where he can reach him. ఆయన్ని చేరుకునే విధంగా ఆయన క్రిందికి లాగడానికి ప్రయత్నం చేశాడు. Jesus was hungry after 40 days of ఆ fast. 40 రోజుల ఉపవాసం తర్వాత యేసు ప్రభువారు మరి ఆకలి కొంటూ ఉన్నారు. Probably his fasting was over.
మరి నేను అనుకుంటాను ఒకవేళ ఉపవాసం అనేది అయిపోయి ఉండొచ్చు ఆ I mean, that's సమయానికి. exactly what Bible says, right? His fasting was over. కాబట్టి ఉపవాసం అయిపోయిందని వాక్యం చెప్తుంది కదా అక్కడ మనకి. Now eating bread is not wrong. కాబట్టి ఆ యొక్క రొట్టె తినడం అనేది తప్పేమీ కాదు. So devil offered him bread. కాబట్టి అపవాది వచ్చి రొట్టెని తిను అని చెప్తుంది. Now was Jesus able to turn the stone into a bread? కాబట్టి ఒక రాయిని రొట్టెగా మార్చే సామర్థ్యం యేసుకు ఉన్నదా లేదా? Yes. But still it was wrong because it was devil who was throwing that grain. కాబట్టి అయినా కూడా అది చేయతగిన పని కాదు, ఎందుకంటే ఆ ఆహార ధాన్యాలు వేస్తున్నది అపవాది అక్కడ. I hope you are understanding my point. నా చెప్తున్న ఈ పాయింట్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. Now you know, if someone offers you some profit for investing your money, కాబట్టి ఒకరు వచ్చి ఈ విధంగా నువ్వు పెట్టుబడి పెడితే నీకు ఇంత లాభం వస్తుందని చెప్పారనుకో, you trying to look for some profit is not wrong. కాబట్టి కొంచెం లాభం రావడం అనే దాని గురించి నువ్వు ఆలోచించడంలో తప్పేమీ లేదు. Am I right? అవునా కదా? But who is asking you to invest? That means who is throwing that grain? కాబట్టి ఎవరు అడుగుతున్నారు నేను పెట్టుబడి పెట్టమని, అనగా ఆ ఆహార ధాన్యాలు నేల మీద ఎవరు వేస్తున్నారు నీ విషయంలో? Who is trying to reach you? ఎవరు నిన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? My brothers and sisters, that has been the strategy of the devil all along. కాబట్టి మరి ఇప్పటివరకు కూడా అపవాది యొక్క ప్రణాళిక ఆ విధంగానే ఉంటూ ఉంది. Remember, we have many times read James chapter 1 verse 14. కాబట్టి గుర్తుంది కదా, చాలాసార్లు యాకోబు 1వ అధ్యాయం 14వ వచనం మనం చాలాసార్లు చదివాము. That everyone is tempted when he is drawn away by his own desire and enticed. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ స్వంత కోరికల చేత ఆ మరులు కొల్పబడి లాగబడి ఈడబడి ఆ విధంగా ఆయన ఆ ఉరిలోనికి వెళ్ళిపోయాడని. What does it mean by enticed? కాబట్టి ఆ మాటకి అర్థం ఏంటి? Trapped over there. ఎందుకంటే ఒక వలలో ఆయన చిక్కుకుపోయాడు. I mean, I know somebody who had trapped an eagle. కాబట్టి నాకు ఒక ఆయన తెలుసు, ఆయన ఒక రోజు ఒక గద్దని ఆయన ఆ విధంగా దాన్ని వలలో వేశాడు. So you know what he did is there was some meat on his terrace. కాబట్టి ఆయన తన ఇంటి మీద పైన టెర్రస్ మీద కొన్ని మాంసము ముద్దలు ఉంచాడు, ముక్కలు ఉంచాడు. So one small eagle came to pick that up. ఒక చిన్న గద్ద పిల్ల వచ్చింది దాన్ని తీసుకోవడానికి. He caught that. దాన్ని పట్టుకున్నాడు. How he could manage that I don't know, but he caught that. అది ఎలా చేసాడో నాకు తెలియదు, మొత్తం దాన్ని పట్టుకున్నాడు. And he put that in a what do you say, cage. ఒక పంజరం దాంట్లో పెట్టాడు ఆయన దాన్ని. Now he was feeding well to that eagle. కాబట్టి ఆ యొక్క గద్దకి ఇంకా బాగా ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. So eagle was growing. ఆ యొక్క గద్ద ఎదుగుతూ ఉంది, getting stronger. బలం తెచ్చుకుంటూ ఉంది. But could he fly? కానీ ఆయన ఆ గద్ద ఎగరగలుగుతుందా? Could he fly in the cage? ఆ యొక్క పంజరంలో ఉండి ఎదగలుగుతుందా? Now think about it. Many of you over here are like that mighty eagle but trapped in a cage. కాబట్టి మీలో చాలా మంది ఇక్కడ ఎలా ఉన్నారు అంటే ఆ గద్ద లాంటి బలాన్ని పొందిన వారుగా ఉన్నారు, కానీ ఆ యొక్క పంజరంలో చిక్కుకుపోయిన వారుగా మీరు ఉన్నారు. You are not able to fly as high as you are expected to fly. కాబట్టి ఏ స్థాయిలో నీవు ఎగరాల్సి ఉన్నదో ఆ స్థాయిలో నువ్వు ఎగరలేకపోతూ ఉన్నావు. Do you know chicken also flies? మీకు తెలుసు కదా కోడి కూడా ఎగురుతుందని. But if eagle tries to fly like a chicken, కాబట్టి ఒకవేళ గద్ద కూడా కోడిలాగా ఎగరడం ప్రారంభించింది అనుకోండి, then you will say that it's a shame to the family of eagles. కాబట్టి అంటాం కదా, అంటే గద్ద యొక్క కుటుంబానికి ఇది అవమానం ఎప్పుడైతే గద్ద అనేది కోడిలాగా ఎగరడం మొదలు పెడితే. When believers they fly like chicken or they stay in that cage without rising up, it's a shame to the name. కాబట్టి మరి విశ్వాసి అయిన వాడు ఆ విధంగా కోడిలాగా తక్కువ దూరం ఎగరడం కానీ లేకపోతే మరి ఆ గద్దలాగా పంజరంలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు అది ఆ దేవుని పేరుకే అవమానం. You are supposed to fly so high that the devil can't even dream of touching you there. కాబట్టి నువ్వు ఎంత స్థాయికి వెళ్ళాలి అంటే నిన్ను ముట్టుకోవడం అనే ఆలోచన కూడా అపవాదికి రాకూడదు. See, the devil comes to Jesus and shows him the glory of the world. కాబట్టి లోకం యొక్క మహిమను మొత్తం కూడా అపవాది వచ్చి యేసు ప్రభువుకు చూపెడతాడు. In other words, what was he telling? కాబట్టి చూపెట్టి ఏం చెప్తున్నాడు? Come down. నువ్వు కిందికి వచ్చే ఇప్పుడు. I know you are not in my reach. కాబట్టి నాకు నువ్వు అందడం లేదు, ఆ విషయం నాకు అర్థమవుతుంది. But I am inviting you to come in my reach. కాబట్టి నాకు అందే విధంగా నువ్వు రావాలని చెప్పి నీకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. So that I can control you. వచ్చినప్పుడు నువ్వు నా ఆధీనంలో ఉంటావు. So that I can do with you or manipulate you, do with you whatever I want. కాబట్టి నాకు ఏది కావాలో అవన్నీ కూడా నేను నీతో చేయడానికి నాకు అప్పుడు అవకాశం ఏర్పడుతుంది. The other word that is used for that is also blackmail. కాబట్టి ఇంకొక మాట అంటే దాన్ని మనం
మనం బ్లాక్ మెయిల్ అని చెప్పొచ్చు. I was hearing some of the stories of how people got blackmailed. కాబట్టి నేను కొన్ని కథలు వింటూ వచ్చాను. అనగా ఏ విధంగా కొంతమంది వేరే వాళ్ళ ద్వారా ఆ విధంగా వారు బ్లాక్ మెయిల్ చేయబడ్డారు. This is exactly the strategy. You throw some grain or meat on the ground and the eagle flying high comes down within the reach of a hunter. కాబట్టి ఇది ఒక ప్రణాళికగా మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని ఆహార ధాన్యాలు కానీ మాంస ముద్దలు కానీ ఆ నేల మీద వేసినప్పుడు ఎక్కడో ఆకాశం వేరే గద్ద కూడా కిందికి వస్తుంది. అది నీకు అందుబాటులోకి వస్తుంది, నువ్వు పట్టుకోవచ్చు. How did devil trap Adam and Eve? కాబట్టి ఆదాము అవ్వల్ని అపవాది ఏ విధంగా పట్టుకున్నాడు? They were in their nature, in their position far higher than the devil. అపవాదినికి మించినటువంటి స్థాయిలో వారి స్వభావంలో కావచ్చు ఆ విధంగా వారు ఉన్నారు. So he just threw some grain on the ground. ఆ తర్వాత కొన్ని ఆహార ధాన్యాలు నేల మీద వాడు పడేశాడు. And brought them within his reach. తనకు అందుబాటులోనికి వారిని తెచ్చుకున్నాడు. And then there is no surprise that they became like that eagle in that prison or cage. కాబట్టి ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వారు కిందికి దిగారో ఆ గద్ద ఏ విధంగా అయితే ఆ యొక్క పంజరంలో ఉండిపోయిందో అటువంటి ఆ ఖైదీ జీవితానికి వారు వెళ్ళిపోయారు, బందీ జీవితానికి వెళ్ళిపోయారు. There are so many, I can tell you, hundreds and hundreds of that type of grain devil puts to bring you within his reach. కాబట్టి కొన్ని వందల ఉదాహరణలు నేను మీకు చెప్పగలుగుతాను ఏ విధంగా అపవాది అటువంటి ఆహార ధాన్యాలు వేసి మనల్ని పట్టుకుంటాడో. Money, డబ్బులు కావచ్చు. you see the trap of the money everybody knows. కాబట్టి ధనం యొక్క ఆ ఉరి అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది. And the trap of the money many times get you within the reach of the enemy. కాబట్టి ఆ డబ్బు యొక్క వల వేసినప్పుడు ఉరి వేసినప్పుడు అది నువ్వు అపవాది యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోతావు. Sometimes you know once Nina was talking about a very well known person. ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి పాస్టర్ నీనా గారు మాట్లాడుతున్నారు ఒక రోజున. Was a patient, elderly man. ఆయన పెద్దవాడు, ఆమెకి పేషెంట్ గా ఆయన ఉన్నాడు. And then this is what he said. ఆయన చెప్పిన ఈ మాట ఈ విధంగా ఉంది. Madam, I don't have any bad habits. మేడం గారు నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవండి. I don't do anything wrong. నేను ఏది కూడా తప్పు చేయను. But I have only one desire. కానీ ఒక కోరిక మాత్రం నాకు ఉంది. I want to get felicitated every day. కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకరు నాకు సత్కారం చేయాలి, సన్మానం చేయాలి. That's what would give him a kick. అది ఆయనకు ఒక విధమైనటువంటి కిక్ ఆయన జీవితంలో ఇస్తూ ఉంది. He would, that's why, pay for his own felicitation. కాబట్టి దాన్ని బట్టి ఆయనే డబ్బులు ఇచ్చి సత్కారం చేయించుకుంటాడు. You see, what is that? ఆ మాటకి అర్థం ఏంటి ఇప్పుడు? It was kind of a trap. It was kind of a thing that would bring him within the reach of the people. కాబట్టి అది ఒక వలలాగా మనం చూస్తున్నాం. కాబట్టి దాని వల్ల ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నాడు. If someone says, "Sir, please come to our function, we want to felicitate you," he would give a fat donation, go there and get felicitated. కాబట్టి అయ్యగారు మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నా, మీరు రండి అక్కడ మిమ్మల్ని సన్మానిస్తాం అన్నప్పుడు ఆయన వెంటనే చాలా డబ్బులు వారికి డొనేషన్ గా ఇచ్చేస్తాడు. That's why some of the organization, every time they wanted a fat donation, they would arrange a felicitation. కాబట్టి సంస్థలన్నీ కూడా ఎప్పుడైతే వారికి డబ్బులు అవసరమయ్యాయో ఆయనతో మాట్లాడుకొని ఆయనకు ఒక సన్మానాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. See, I want you to think about it, apply it in your own life. కాబట్టి ఇటువంటిది కూడా మీరు ఆలోచించి మీ జీవితంలో అన్వయించుకోమని చెప్తూ ఉన్నాను. You know, these days there are certain apps which give easy loan. కాబట్టి ఈ రోజుల్లో కొన్ని మరి యాప్స్ ఉన్నాయి. కాబట్టి అవి మనకి లోన్స్ కాబట్టి ఉచితంగా ఈజీగా ఇస్తాయి. They make it sound so good that you come, we will give you this much of loan without any documentation, without this, without that, and you come down. కాబట్టి మీరు రండి, మీకు ఈ పేపర్ అక్కర్లేదు, ఆ పేపర్ అక్కర్లేదు, మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ ఇస్తామని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీరు ఆ స్థాయికి కిందికి వెళ్తారు. And you can hear the stories of the people who got trapped for years together in those trap of the enemy. కాబట్టి అటువంటి వలలో చిక్కున్నటువంటి అనేక మంది కథలు మనము సంవత్సరాల తరముగా వింటూ ఉన్నాము, ఇంకా వింటూనే ఉంటాము. That trap could be pleasure. అది ఒక విధమైనటువంటి నీ కోరుకునే యొక్క సుఖానుభవం కావచ్చు. It could be anything and everything. అది ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. సహోదరి సహోదరులారా, in this world there is lust of the eyes, lust of the flesh and pride of life. కాబట్టి ఈ లోకంలో మనం మనకు వచ్చినప్పుడు నేత్రాశ మరి శరీరాశ జీవపు డమ్మ మనం చూస్తూ ఉన్నాం. So every time devil wants to pull you down within his reach and play with you. కాబట్టి ప్రతిసారి కూడా అపవాది నిన్ను క్రిందికి లాగి వానికి అందుబాటుగా నిన్ను పెట్టుకొని నీ జీవితంతో వాడు ఆట ఆడుకుంటాడు. Many I know many of your personal lives, and I can tell you we are powerful people in the church. కాబట్టి మీ అందరి యొక్క జీవితాల్లో చాలా మంది నాకు తెలుసు, మీరందరూ కూడా చాలా శక్తిగల బలమైన వారుగా ఉంటూ ఉన్నారు. I was telling about my friend. నాకు స్నేహితుడి గురించి నేను చెప్తూ వచ్చాను. You know what he said? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? Every time
I would see in the eyes of that eagle, I would get scared. కాబట్టి ప్రతిసారి కూడా గద్ద యొక్క కళ్ళలోకి నేను చూసినప్పుడు నేను భయపడతాను. Powerful bird, చాలా శక్తి బలమైనటువంటి పక్షి అది. strong claws, మరి ఆ యొక్క కాళ్ళు లేదా వేలు కూడా చాలా బలంగా ఉంటాయి. powerful beak, కాబట్టి ముక్కు కూడా చాలా బలంగా ఉంటుంది. powerful wings. చాలా మరి భుజాలు కూడా బలంగా ఉంటాయి. రెక్కలు. If that bird would be set free, that bird could have even killed me. That is how the look in his eyes. కాబట్టి ఆయన ఎంత భయపడ్డాడంటే ఒకవేళ గాని ఆ యొక్క పక్షి గాని బయటికి వచ్చినంటే మాత్రం నన్ను చంపేంత శక్తి దానికి ఉంది అని చెప్పి ఆయన చూశాడు. And he said every time I would be so relaxed because that bird was in the cage. కానీ అన్నాడు ప్రతిసారి కూడా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. కారణం ఏంటంటే అది ఒక బోనులో ఉంది కాబట్టి. The devil knows each of your potential. మీ అందరి యొక్క సామర్థ్యం అపవాదికి తెలుసు. The devil knows that you are a danger for the devil. కాబట్టి అపవాదికి మీరు చాలా ప్రమాదకరమైన వారు అని చెప్పి తెలుసు. But what to do? కానీ ఏం చేస్తాడు? A bird in the cage. కాబట్టి ఏం చేస్తాడు? కాబట్టి పంజరంలో ఉన్నటువంటి పక్షి ఎగరలేదు. The Lord was putting this word in my heart. కాబట్టి నా హృదయంలో దేవుడు ఈ మాట ఈ తలంపు పెట్టాడు. Psalms 91. కీర్తనలు 91 verses 1 to 3. మొదటి 3 వచనాలు. Very powerful word. చాలా శక్తివంతమైనటువంటి మాటలు ఇవి. He who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him I will trust. Now verse 3. Surely He shall deliver me from the snare of the fowler and from the perilous pestilence. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. Thank God. దేవుడికి వందనాలండి. Though you might be that eagle trapped in the cage, కాబట్టి ఆ వలలో లేకపోతే బోన్లో చిక్కున్నటువంటి గద్దలాగా నీవు ఉన్నా కూడా He says, I will deliver you from that snare. అటువంటి ఊరిలో నుండి నేను నిన్ను విడిపిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. I do not know if you understand it, saying that God will not allow you to get in that cage. కాబట్టి ఈ మాట మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. అనగా ఆ వలలో పడకుండా దేవుడిని తప్పిస్తాడని చెప్తున్నాను. Praise God. అలా జరిగితే మంచిదే, సంతోషమే. But when I read that word, కానీ ఆ మాట చదివినప్పుడు I look at it like a bird who is already in that cage. కాబట్టి ఆ మాటను నేను చూసి నాకు ఏమని అర్థమైందంటే అప్పటికే ఒక పక్షి అనేది ఆ బందీలో లేదా బోన్లో ఉండిపోయింది. Actually speaking, నిజంగా చెప్పాలంటే many of you are in that cage. మీలో చాలా మంది అటువంటి బోన్లో ఉన్నవాళ్ళే. Yes, no? అవునా కాదా? Believers. విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. I'm not talking about unbelievers. విశ్వాసం లేని వారి గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about faithful, wonderful, strong believers. కాబట్టి మరి నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి బలమైనటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. But entrapped. కానీ వారందరూ కూడా ఆ యొక్క ఊరిలో చిక్కుకొని పోయి ఉన్నారు. Not able to move forward. వారు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. I remember this story on the day when Jesus entered Jerusalem. కాబట్టి యెరూషలేములోనికి యేసువారు ప్రవేశించినప్పుడు ఆ స్టోరీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. He said that go in one particular house, there is a colt tied. కాబట్టి అక్కడ మీరు ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది అని చెప్తాడు. Untie that colt and bring. దాన్ని విప్పి నా దగ్గర తీసుకొని రండి అని చెప్తాడు. I mean, I always wondered, why did Jesus say that? ఎందుకు ఆ మాట చెప్పాడని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. I mean, he could have just simply said, go and get. పోయి తెమ్మని చెప్పొచ్చు కదా. I mean, it is logic that if it is tied, you bring out and set it loose and bring. కాబట్టి మామూలుగా కట్టబడి ఉంటుంది కాబట్టి దాన్ని విప్ప తీసుకొని రావడం అనేది మామూలు విషయం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమీ కాదు అది. The reason he said that is for you and for me. ఆ మాట ఎందుకు చెప్పాడంటే నీ కోసం నా కోసం చెప్పాడు ఆయన. The colt was meant to carry Jesus, but the place where he is tied, even though he is meant to carry Jesus, it can't carry. కాబట్టి ఆ గాడిద అనేది యేసు ప్రభువుని మోయాల్సిందిగా ఉంది, కానీ అక్కడ కట్టబడి ఉంది కాబట్టి ఆయన మరి రావడానికి అవకాశం పరిస్థితుల్లో ఆ గాడిద ఉంది. And then he says, the Lord, they were supposed to tell the master, listen carefully, the Lord has use of it. కాబట్టి మరి ప్రభువు దాన్ని వాడడానికి ఇష్టపడతాడని చెప్పి ఆ మాట చెప్పమని ఆ ఇంటి యజమాని చెప్పమని చెప్తారు. I do not know whether the master of the house was a believer or unbeliever. కాబట్టి ఆ ఇంటి యజమాని విశ్వాసి కాదో నాకైతే తెలియదు. But let me tell you, my brothers and sisters, కానీ ఒక మాట నేను ఇప్పుడు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, maybe you are in a trap and the devil is
playing with you or controlling your life. కాబట్టి నీవు ఒకలా ఆ ఊరిలో ఉండిపోయావేమో, అపవాది నీ జీవితంతో ఆడుకుంటూ ఉన్నాడేమో. But today the word is coming from the Lord. కానీ ఈ రోజున ప్రభువు నుంచి మనకు ఒక మాట వస్తూ ఉంది. The master has a use for this donkey, bird, horse, whatever you call that. కాబట్టి ఆ యజమానుడు వాడుకోవడానికి, అది గాడిద కావచ్చు, పక్షి ఏదైనా కావచ్చు, ఆయన దీన్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. I mean, why should we even talk about them? వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది? మీ గురించి మాట్లాడుతున్నాను. You can say me. మీరు నా గురించి అని చెప్పొచ్చు. God has use of me. దేవుడు కూడా నన్ను వాడుకోవడానికి The ఇష్టపడుతున్నాడు. moment I declare God has use of me, I am breaking the cage that is imprisoning me or limiting me. కాబట్టి దేవుడికి నేను అవసరము, దేవుడు నన్ను వాడుకోవాలనుకున్న మాట ఎప్పుడైతే ఈ తలంపులు మనకు వస్తాయో, అప్పుడు మనము ఆ యొక్క చెరలో నుంచి, ఊరిలో నుంచి మనల్ని మనం బయటికి తెచ్చుకుంటూ ఉన్నాము. One thing I realized, my brothers and sisters, ఒక విషయాన్ని గ్రహించాను సహోదరి సహోదరులారా. my life is not meant for me to live as I want. నా జీవితం అనేది నాకు ఎలా కావాలో అలా జీవించడానికి అది లేదు. My life is meant to be used as God wants. దేవుడు ఏ విధంగా నా జీవితాన్ని వాడాలని కోరుతున్నాడో ఆ విధంగా కోసమే నా జీవితం అనేది ఉన్నది. You know that eagle in the cage? కాబట్టి ఆ ఊరిలో అయితే బోన్లో ఉన్నటువంటి గద్దను మనం చూస్తున్నప్పుడు, how much ever it tries from within, it cannot move forward but simply feel helpless. కాబట్టి ఆ లోపల నుంచి ఎన్నిసార్లు ఏ విధంగా ప్రయత్నం చేసినా కూడా దాంట్లోంచి బయటికి రాలేదు. ఒక విధమైన నిస్సహాయత స్థితిలోనికి ఆ గద్ద వెళ్ళిపోతూ ఉంది. Let me put it in a way I understood this. నేను అర్థం చేసిన విధంగా ఆ మాట మళ్ళీ మీకు చెప్తాను. Devil pulls you down so that it can reach you and control you. కాబట్టి అపవాది నిన్ను క్రిందికి లాగుతాడు, ఎందుకంటే నిన్ను చేరుకోవడానికి, నిన్ను తన ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి. Let me repeat. ఆ మాట మళ్ళీ చెప్తాను. Devil pulls you down so that he can reach and control you. కాబట్టి అపవాది నిన్ను క్రిందికి లాగుతాడు, ఎందుకంటే నిన్ను చేరుకొని నిన్ను కంట్రోల్ చేయడం కోసం. But Jesus has come. కానీ యేసు ప్రభువు వచ్చి ఉన్నారు. This is nothing else but God reaching you to set you free. అనగా ఈ మాట అర్థం ఏంటంటే దేవుడే నిన్ను చేరుకొని నీకు విడుదల ఇస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Our God is a God who reaches out to us. కాబట్టి మన దేవుడు ఎవరంటే మన దగ్గరికి మనల్ని చేరుకునే, మనల్ని సమీపించే దేవుడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want you to realize that the destiny that God has for you has not changed. కాబట్టి దేవుడు ఏ గమ్యాన్ని అయితే నీ కోసం ఉంచాడో దాంట్లో ఏ మార్పు లేదు. ఆ విషయం నువ్వు గ్రహించాలి. How much ever the eagle is trapped in the cage, the destiny to fly never changes. కాబట్టి ఆ యొక్క గద్ద అనేది ఆ యొక్క బోన్లో ఎంతకాలం ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా అది ఎగరాల్సింది ఆకాశమే, కాబట్టి అదిలో మార్పు లేదు. The call of God over your life never changes. దేవుని పిలుపు నీ జీవితం విషయంలో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. See, who teaches the eagle to fly? ఎవరు నేర్పిస్తారు గద్దకి ఎగరాలని చెప్పి? Who teaches the eagle to fly? కాబట్టి ఎవరు నేర్పిస్తారు గద్దకి ఎగరడం గురించి? Or who teaches the shark to swim? లేకపోతే ఆ చేపకి ఎవరు నేర్పిస్తారు ఏ విధంగా ఈత కొట్టాలో? Who teaches a monkey to climb? లేకపోతే కోతికి ఎవరు నేర్పిస్తారు చెట్లు ఎలా ఎక్కాలో? It's in them. అది వాళ్ళలో ఉన్నది. అది Nobody needs to teach them. అది సహజంగా వచ్చేది, ఎవరు ఒకరు చెప్తే వచ్చేది కాదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, no one needs to teach you how to rise high spiritually or even in this world, because you're meant to rise high. కాబట్టి ఆ విధంగా పైకి ఎదిగే విషయంలోకి వచ్చినప్పుడు ఆత్మీయ విషయం కావచ్చు, లోక సంబంధ విషయం కావచ్చు, ఎవరు కూడా నీకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా పైకి ఎదగడం కోసమే నువ్వు ఉన్నావు. You know, morning when I was speaking in El Shaddai, ఎల్షడాయిలో ఉదయంలో నేను ప్రసంగం I was మాట్లాడుతున్నప్పుడు remembering the testimony of Pastor Edwin. మరి పాస్టర్ ఎడ్విన్ యొక్క సాక్ష్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. He is gone to be with the Lord. ఆయన ప్రభుతో ఉన్నాడు ఇప్పుడు. But you know, one day when he was going through somewhere, he got pulled in that marshy land. కాబట్టి ఒక రోజు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు బురద లాంటి దగ్గర ఆయన ఆ విధంగా పడిపోయాడు. He was sinking. దాంట్లో పడిపోతున్నాడు, ఊబి లాంటి దాంట్లో. Actually, you know, he went under with his hand up. కాబట్టి అదొక ఊబి లాంటిది. ఆ బురదలో ఆయన ఇరుక్కుపోయాడు, దాదాపుగా మొత్తం వెళ్ళిపోయాడు, ఓన్లీ చేయి మాత్రమే పైకి ఉంది. Then suddenly somebody came, saw that hand and pulled him up. మరి ఎవరో ఒకరు చూసారు, గబుకుని వచ్చారు, ఆ చేయి పట్టుకుని పైకి లాగారు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, when I remember that, ఆ మాట నేను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు I realize నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, that's how God does in our life. మన జీవితం కూడా దేవుడు ఆ విధంగానే చేస్తాడు. He is coming to set you free. ఆయన వస్తున్నాడు నీకు విడుదల ఇవ్వడం కోసం. But you know, at the same time,
అదే సమయంలో మనం గమనిస్తే there was an example shared in the church in the morning. కాబట్టి ఉదయమున అక్కడ ఆరాధనలో ఒక ఉదాహరణ కూడా ఇవ్వబడింది. I want to share that example also. ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. There was this man on a sinking ship. కాబట్టి ఒక మునిగిపోయేటువంటి ఒక పడవలో ఓడలో ఒక ఆయన ఉన్నాడు. Everybody got down, he was the only one left there. అందరూ కూడా మొత్తం దిగిపోయారు, ఈయన ఒక్కడే ఉన్నాడు లోపల. And he began to pray. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Lord, please help me. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. And one lifeboat came there. అప్పుడు ఒక చిన్న బోట్ ఆయన దగ్గరికి వచ్చింది. And you know, ship is high, right? They said, come down, we will take you. కాబట్టి ఓడ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వారు కిందికి రావాలన్నారు. నువ్వు కిందికి రా, మేము నిన్ను తీసుకెళ్తామని చెప్పారు. He said, no, I am asking God to help me. కాబట్టి ఆయన లేదు నేను దేవుణ్ణి అడుగుతున్నాను సహాయం చేయమని. That went away. అది వెళ్ళిపోయింది. He continued to pray. ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Another lifeboat came. ఇంకొక లైఫ్ బోట్ వచ్చింది. He says, come down, we will take you. నువ్వు కిందికి రా, మేము తీసుకెళ్తాం నిన్ను. No, I am waiting for the Lord. నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను. Ultimately what happened? తర్వాత ఏమైంది? He went to be with the Lord. ఆయన ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు. See, and what happened? కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? God sent him help. కాబట్టి దేవుడు ఆయనకి ఒక సహాయాన్ని పంపాడు. But instead of coming down, he was simply looking up. కాబట్టి ఆ విధంగా క్రిందికి వచ్చి దాన్ని వాడుకోవడానికి బదులుగా ఆయన ఇంకా పైనే చూస్తున్నాడు. What I mean to say is, నా మాట యొక్క అర్థం ఏంటంటే, when we look up, మన పైకి చూసినప్పుడు you know what God expects? దేవుడు ఏమంటాడు తెలుసా మీకు? That we may bend down. అప్పుడు మనం ఆ విధంగా కిందికి వంగాలంటాడు దేవుడు. He was not humble enough to receive the help sent by God. దేవుడు పంపించిన సహాయాన్ని పొందుకోవడానికి కావాల్సిన తగ్గింపు ఆయనకు లేదు. So he simply sank with the ship. కాబట్టి దానివల్ల ఆ పడవతో పాటు ఓడతో పాటు ఆయన మునిగిపోయాడు. See, God is sending us his help to set us free from the trap of the enemy. కాబట్టి అపవాది యొక్క ఉరి నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన సహాయాన్ని మనకు పంపిస్తూ ఉన్నాడు. See, Jesus has come for every single human being that they may be set free from their cage. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క ఉరిలో నుంచి తప్పించబడే విధంగా యేసువారు వచ్చే ప్రతి ఒక్కరి కోసం ఆయన వచ్చాడు. You see, for example, in the book of Hebrews chapter 2 verses 14 and 15. మరి హీబ్రూ 2వ అధ్యాయంలో మరి 13 14 వచనం మనం చూస్తే, Jesus became a partaker in the flesh and blood just like you and me. కాబట్టి ఆయన కూడా మనలాగానే మరి రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. And set those people free who were in the bondage of death. కాబట్టి మరణం యొక్క దాస్యంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆయన విడిపించాడు అని. He came. ఆయన వచ్చాడు. He has reached out. ఆయన మీ వరకు మిమ్మల్ని చేరుకున్నాడు. But as you humble to become humble to accept the help that he has rendered, you will be set free. కాబట్టి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఇచ్చినటువంటి సహాయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు నీవు ఆ విధంగా బయటికి వస్తావు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, today God is calling you. టుడే ఈ రోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. Each one of you. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. To tell you that time to come out of that cage, your deliverer, one to set you free, is here. కాబట్టి నిన్ను ఆ యొక్క బోన్లోంచి బయటికి తీసుకుని వచ్చే ఆ నిన్ను రక్షించేవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు దాంట్లో నుంచి ఆయన సహాయంతో బయటికి రావాలి. I think I should share the second part of verse 3 also. కాబట్టి ఆ యొక్క 3వ వచనంలో 2వ భాగం కూడా నేను చెప్తాను. He will deliver you from the snare of the fowler. వేటకాని ఉర్లోండి ఆయన నిన్ను విడిపిస్తాడు. And from the perilous pestilence. అదే విధంగా నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడు. Anybody of you has ever got conjunctivitis? కాబట్టి మీరు ఎవరికైనా ఈ కళ్ళలో వచ్చిందా? Just imagine, David, can you come here please? Stand there. Far. Further. Go back. Now if David has got conjunctivitis, సో దాన్ని తెలుగు కండ్ల కలకలు వచ్చాయి అనుకోండి, from that distance will I get? అంత దూరంగా ఆయన ఉన్నాడు అనుకోండి, నాకు వస్తాయంటారా అవి ఆయన చూసినప్పుడు? No kada. రాదు కదా. Even if I stare from this distance, nothing will happen. అంత దూరం నుంచి చూస్తే నాకేం కాదు. No telepathic movement. కాబట్టి ఇద్దరి మీద అటువంటి మూమెంట్ ఏది ఉండదు. But as he comes closer, కానీ ఆయన నాకు దగ్గరగా వస్తే, or I go closer, లేదా నేను ఆయనకు దగ్గరగా వెళ్తే what happens? ఏమవుతుంది? The possibility of contacting is more. కాబట్టి ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క రోగాన్ని నాకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. Correct? అవునా కదా. Now what is perilous pestilence? కాబట్టి నాశనకరమైన తెగులు అంటే ఏంటి? Now suppose he has conjunctivitis. కాబట్టి ఆయనకి కండ్ల కలత ఉందనుకుందాము. Come here. And if I
if I come too close to him or rub my shoulders with him, కాబట్టి ఆ దగ్గరగా వెళ్ళి ఆ విధంగా ఆయనకి భుజాన్ని ఆనిస్తున్నాను అనుకోండి, and I get that conjunctivitis, ఆ నా కళ్ళకలత వచ్చింది అనుకోండి, now I want you to think about it. మీరు ఇప్పుడు ఆలోచించండి. It was not mine. అది నాది కాదు, It was not mine. అది నాది కాదు, It was his. అది ఆయన సమస్య. But because of my association with him, I contacted what was his, and that became mine. కాబట్టి ఆయనతో నాకు ఉన్నటువంటి ఆ యొక్క సహచర్యాన్ని బట్టి ఆయనది నాకు వచ్చి ఇప్పుడు ఇది నాదైంది. Now if I rub my shoulder with Jonathan ఆ brother, తర్వాత నేను నా పక్కన జోనతన్ బ్రదర్తో నేను విధంగా దగ్గరగా వచ్చినప్పుడు what happened? ఇప్పుడు ఏమవుతుంది? What was not his, ఆయనది ఏది కాదో he gets. అది ఆయన ఇప్పుడు తీసుకుంటాడు. See, pestilence is like that. కాబట్టి తెగులు అంటే అలానే ఉంటుంది. Now this is, thank you sir. Now what I explained to you was about physical infection. కాబట్టి భౌతికంగా వచ్చేటువంటి ఒక తెగులు గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. But do you realize there are many spiritual infections కానీ ఇటువంటి that తెగుళ్ళు are contagious? కాబట్టి ఇటువంటి తెగులు అనగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి తెగుళ్ళు అనేవి ఆత్మీయ జీవితంలో కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? Yes. You want to be like somebody. కాబట్టి ఆ వ్యక్తిలాగా నేను ఉండాలి. You want to do like somebody. ఆ వ్యక్తిలాగా నేను చేయాలి. How many of you had smoked cigarettes? మీరు ఎంతమంది సిగరెట్ తాగారు? Kya bhai, your people are acting as if I don't know your life. Huh? Okay. Now I see, tell me one thing, how do you start smoking first? కాబట్టి మీరు ఆ తాగడం ఎలా ప్రారంభించారు? Most often చాలా సార్లు ఎలా జరుగుతుందంటే it's like someone who is smoking is in your contact and you start appreciating that style, oh whatever it is there, and you contact that habit. కాబట్టి నీ స్నేహితుల్లో ఒకరికి అలవాటు ఉండి వారు తాగుతున్నప్పుడు నువ్వు చూసి దాన్ని బట్టి నువ్వు అటువైపు ఆకర్షింపబడి నీకు అలవాటు చేసుకుంటావు. Am I right? అవునా కదా? See, it was not yours first. అది నీది కాదు ముందుగా, It became yours. అది నీదైంది తర్వాత. See, and then do you know people who started smoking because of you? మరి తెలుసా మీకు, మిమ్మల్ని బట్టి సిగరెట్ తాగడం కొంతమంది మొదలు పెట్టుంటారు. అలా ఉన్నారా? మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. Yes. ఉంటారు కదా అలా కూడా. See, what happened? ఇప్పుడు ఏమైంది? That smoking habit was not yours. కాబట్టి ఆ నేర్చుకున్నటువంటి ఆ తాగేటి అలవాటు నీకు లేదు. It became yours. తర్వాత నువ్వు తెచ్చుకున్నావు, అది నీదైపోయింది. And you gave it to somebody who did not have it. ఎవరికైతే లేదో అది నువ్వు వారికి ఇచ్చావు. See, in the same way, there are many such spiritual infections, unless taken care of, can destroy your life. కాబట్టి ఆత్మీయమైన తెగుళ్ళు కూడా చాలా ఉన్నాయి. మన జాగ్రత్తగా లేకపోతే అవన్నీ కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయి. I mean, I know one person, okay? ఒక వ్యక్తి నాకు తెలుసు, Strong fellow. చాలా బలంగా ఉంటాడు ఆయన, గట్టోడు. Got typhoid. ఆయనకి టైఫాయిడ్ వచ్చింది. I went to meet him. ఆయన కలవడానికి వెళ్ళాను. He tried to get up from his bed. బెడ్ మీద నుంచి లేవడానికి ప్రయత్నం చేశాడు. And he was shaking and shivering. ఆ విధంగా వణుకుతూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు. So much that one touch and he would be flat. ఎంత అంటే అట్లా ముట్టుకుంటే పడిపోతాడు కింద. See, strong fellow. కానీ చాలా బలమైన వాడు. But the infection made him weak. కానీ ఏదైతే తెగులు ఆయనకు వచ్చిందో, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందో, అది ఆయన చాలా బలహీనపరిచింది. You are spiritually strong. కాబట్టి మీరందరూ కూడా ఆత్మీయంగా బలంగా ఉన్నవారే. But the infection you're contacted from wherever it might be makes you weak. కానీ ఎక్కడి నుంచి నువ్వు తెచ్చుకున్నావో తెలియదు, కానీ ఆ తెచ్చుకున్నటువంటి ఇన్ఫెక్షన్ ఉందే అది నిన్ను బలహీనపరుస్తూ ఉంది. See, a horse can run fast. కాబట్టి గుర్రం అనేది వేగంగా పరిగెత్తగలుగుతుంది. But the sick horse can't run fast. కానీ మరి ఏదైతే రోగంగా ఉన్నటువంటి గుర్రం అయితే పరిగెత్తలేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'm not talking about physical sickness. ఇక్కడ మరి శారీరక రోగాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about spiritual sickness, and you know many such sicknesses. కాబట్టి అది ఆత్మీయ రోగాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు తెలుసు అటువంటి రోగాలు ఏంటో, which has slowed you down in your life. నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా నిన్ను వెనక్కి లాగినవి అవన్నీ కూడా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, today the Lord is telling, ఈ రోజున దేవుడు మీ మాట చెప్తున్నాడు మీకు, I will deliver you from the fowler's snare. కాబట్టి వేటకాని ఊర్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను. I will deliver you from the perilous pestilence. నేను అదే విధంగా ఆ తెగులు, నాశకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాను. Time to fly high. సమయం ఇది, మనం పైకి ఇంకా ఉన్నతంగా ఎదగాలి. Time to fly high. ఇది సమయం మనకి, ఇది మనం ఉన్నతంగా ఎదగాలి. But that what is holding you back has to be broken. కానీ ఏదైతే నిన్ను ఆపి ఉంచుతుందో అది తెగ్గొట్టబడాలి. Let me tell you one thing. ఒక మాట నేను మీకు చెప్తానండి. You know, that is not going to be broken just because you are praying.
కాబట్టి నువ్వు ఏదో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది తెగిపోదండి. It's not going to be broken just because you're confessing the word of God. లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి అది తెగిపోదు. These are important parts of it. వాటిలో ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. But remember, that will be broken only when you come down. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే, క్రిందికి వచ్చినప్పుడే అది తెగిపోతుంది, విరిగిపోతుంది. Many people are still trapped in their own prisons because of pride. కాబట్టి గర్వాన్ని బట్టి చాలా మంది ఇంకా కూడా వారు వేసుకున్నటువంటి ఒక చెరసాలలో వారు ఉండిపోయారు. Many people are still trapped in their own prisons many times because of fear. ఒక విధమైన భయాన్ని బట్టి కూడా చాలా మంది ఇంకా ఆ చెరసాలలో ఉండిపోయారు. See, I was just remembering something. ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. When the wild boars are hidden in the bushes in the jungle, కాబట్టి మరి యొక్క అడవి పందులు అనేవి పొదల్లో ఉండిపోయినప్పుడు they start beating the drums very loud, and that draws those wild boars out for the hunters to shoot. కాబట్టి పెద్ద డ్రమ్ములు పెట్టి పెద్ద శబ్దం చేసినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి అవి బయటికి వస్తాయి. అప్పుడు ఆ వేటగాడు వాటిని కొట్టగలుగుతాడు. Nothing has happened. ఇక ఏమి ఇక్కడ జరగలేదు. But those beating of drums makes that wild boar or other animals feel that something bad is going to happen. కాబట్టి కేవలం ఆ శబ్దం చేయడం వల్లనే ఆ యొక్క జంతువులకు ఏదో జరగబోతున్న భయం పుట్టి ఆ భయంలో బయటికి పారిపోయి వస్తాయి. Why wild boars? Even big huge elephants start running with the sound of those drums. కాబట్టి కేవలం చిన్న అడవి పందులు మాత్రమే కాదు, కానీ మరి ఏనుగులు కూడా పెద్ద శబ్దాన్ని విని అవి పరిగెత్తడం ప్రారంభిస్తాయి. Nothing has happened. ఇక్కడ ఏమీ జరగలేదు. But intimidating you, telling something is going to happen, pushes you towards the trap. కాబట్టి ఏదో జరగబోతున్నటువంటి ఒక భయాన్ని నీలో కలిగించడం వల్ల నీవు ఆ యొక్క ఉరి దగ్గరికి నువ్వే వెళ్ళిపోతావు. I mean, I'm sorry, I'm not taking permission from my brother, but just sharing a story. కాబట్టి నా సహోదరుడి నుంచి ఇంకా పర్మిషన్ తీసుకోలేదు కానీ చెప్తున్నాను. There are, in the recent days, there are people who intimidated him, tried to create a panic in him, and then they extracted money. కాబట్టి కొంతమంది నా సహోదరు విషయంలో కొద్ది వారికి భయాన్ని కలిగించి కొంత డబ్బులు ఆయన నుంచి లాగడానికి ప్రయత్నం చేశారు. See, what is, we call that blackmail. దాన్ని మనం బ్లాక్ మెయిల్ అని చెప్తాం. See, somebody has thrown some grains and you come down to pick those grains, come within the reach of the enemy, got caught by the enemy, and then blackmailed, manipulated, harassed, or whatever it may be. ఆ విధంగా మరి కొన్ని ధాన్యం కింద వేశారు, నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, నువ్వు కిందికి వచ్చినా నిన్ను పట్టుకున్నారు, నిన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. So many men and women of God are restricted because of that. కాబట్టి అటువంటి పరిస్థితి వల్ల చాలా మంది దైవజనులు వారు ముందుకు వెళ్ళలేక ఆగిపోయారు. If you see every single man or woman of God, whether in the Bible or even in this world, కాబట్టి దేవుని వాక్యంలో కావచ్చు, అది లోకంలో మనం దేవుని యొక్క దైవజనులు మనం చూసినప్పుడు devil has laid such things in their life so that he can bring them within his reach. కాబట్టి అటువంటి ఆ విధంగా ఆ వల వేసి లేకపోతే ఆహార ధాన్యాలు వేసి తనకు అందుబాటులోనికి అపవాది వారిని తెచ్చుకున్నాడు. I want you to remember the story of the mouse trap that I have told you many times. చాలాసార్లు నేను ఒక మాట చెప్పాను, ఆ విధంగా ఎలకలు పట్టే బోను గురించి చెప్పాను. Everyone is tempted when he's drawn away by his own desires and enticed. కాబట్టి తనకున్నటువంటి స్వంత దురాశల చేత ప్రతి ఒక్కరు కూడా మరి లాగబడి ఈడవబడి ఆ విధంగా వెళ్తారని చెప్పి. You do not go after a mouse to trap the mouse. కాబట్టి నీవు ఒక ఎలక వెంట నువ్వు వెళ్ళవు దాన్ని పట్టుకోవడానికి. You can't catch the mouse, it's not easy. ఎందుకంటే దాన్ని పట్టుకోవడం నీ వల్ల కాదు. So you put a trap and put something in the trap which the mouse enjoys. కాబట్టి దానికి ఒక బోన్ నువ్వు సిద్ధం చేస్తావు, ఆ బోన్ లోపల దాన్ని పట్టుకోవడానికి ఏదైనా ఒక మాంసముద్దను పెడతావు నువ్వు. And that is where, my brothers and sisters, we need to be careful. అటువంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. When we see the trap, we must run away from that trap. కాబట్టి ఆ యొక్క ఉరి లేదా వలని కనబడినప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. My brothers and sisters, సహోదరులారా, there is a great future for every one of us here. మనందరికీ కూడా ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నదండి రాబోయే రోజుల్లో. And don't allow devil to pull you in his trap. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అపవాది మిమ్మల్ని తన వైపు లాక్కోకుండా మీరు చూసుకోండి. Devil has only one intention. అపవాదికి ఎప్పుడు కూడా ఒకే ఒక ఆలోచన ఉంటుంది. To steal, to kill and to destroy. కాబట్టి వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వాడు వస్తాడు. But Jesus has come. కానీ యేసు ప్రభువు వచ్చి ఉన్నారు. That you may be set free from every trap the enemy has laid in your life. అపవాది నీ జీవితంలో పెట్టిన ప్రతి ఉరి నుంచి కూడా నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య వారు వచ్చారు. I don't know, but I can imagine the pleasure
eagle would be feeling when he is flying high or gliding in that air. కాబట్టి నేను మరి నగర మాటలు చాలా ఈ విషయం చెప్పంటే ఆ గద్ద అనేది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆమె ఆ గద్ద కలిగే సంతోషాన్ని గురించి చెప్పాలంటే I don't know if you can imagine that. అలా మనం ఊహించగలుగుతామా ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా ఆ గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుందో. But imagine that same joy he is deprived of when he is in the cage. కానీ ఆ బోన్లో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని ఆ గద్దకు దొరకదు. Jesus said, పరమేశ్వరుడు వారి మాట చెప్పారు, my peace I give to you. నా శాంతి నేను మీకు ఇస్తానన్నాడు. Bible tells the joy of the Lord is your strength. కాబట్టి మరి దేవుని యందు ఉండే బలము మనకి సంతోషం మనకి బలం అని చెప్తుంది. Kingdom of God is not eating and drinking, but it is righteousness, peace and joy in the Holy Spirit. కాబట్టి దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు, కానీ మరి దేవునిలో ఉండి మనకు ఉండే సంతోషం అని చెప్తూ ఉంది. That joy, that peace, that pleasure we will be missing when we are in the trap of the enemy. కాబట్టి ఆ యొక్క ఆనందం కావచ్చు, ఆ యొక్క సమాధానం కావచ్చు, అదంతా కూడా మన అపవాది యొక్క బోన్లో ఉన్నప్పుడు మనం పోగొట్టుకుంటాం. It's like you are not able to do what you are called to do. అనగా నువ్వు ఏదైతే చేయడానికి పిలువబడ్డావో అది నువ్వు చేయలేకపోతున్నావు. And you are doing what you don't want to do. ఏదైతే నువ్వు చేయకూడదు అది నువ్వు చేస్తూ ఉండిపోయావు. Remember Paul also said that. ఈ మాట పౌలు కూడా చెప్పాడు, జ్ఞాపకం ఉంది కదా. What I want to do I am not able to do. నేను ఏదైతే చేయాలన్నది నేను చేయలేకపోతున్నాను. What I don't want to do I am able to, I'm forced to do. ఏదైతే నేను చేయకూడదు అనుకున్నా అదే నేను చేయాల్సి వస్తూ ఉంది. The word he used is because of sin in me. కాబట్టి ఆయన చెప్పిన మాట పాపాన్ని బట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను. Let me put it this way. ఇంకొక మాట కాదు చెప్తాను. It is because you have fallen in a trap. A believer fallen in a trap will be deprived of peace and joy and pleasure that God has meant for you. కాబట్టి ఒక విశ్వాసి ఉరిలో పడిపోయినప్పుడు దేవుడిచ్చే శాంతి గాని సమాధానం గాని సంతోషం గాని ఇవేవి కూడా ఆయన పొందుకోలేడు. Many times I ask this question. చాలాసార్లు ఈ ప్రశ్న అడిగా నేను. I'm going to ask you once again. మళ్ళీ అడుగుతాను ఈ రోజున. I'm not expecting you to answer me. నాకు జవాబు చెప్పమని అడగడం లేదు. Are you happy in your life? మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా? Are you drawing the joy, peace and pleasure in your life? కాబట్టి ఆ యొక్క సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, లేకపోతే సమాధానం కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? Don't answer me. ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పకండి. Because many times Christians are programmed in their mind to say always yes to this answer. ఎందుకంటే క్రైస్తవ సాధారణంగా ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా అన్నిటికీ ఎస్ అనే అంటారు వాళ్ళు. Okay, are you happy? Yes, I'm happy. నువ్వు సంతోషంగా ఉన్నావంటే సంతోషంగా ఉన్నా అంటారు, కానీ పక్కన ఏడుస్తారు. And they cry in their prayer. ప్రార్థనలో ఏడుస్తారు మళ్ళీ. Arey, if you are happy, if you are joyful, why should you cry in your prayer for your own problems? కాబట్టి నువ్వు ఆ విధంగా సంతోషంగా ఉన్నావని చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు నీ ప్రార్థనలో నీ సమస్యలు తలంచుకొని ఏడుస్తూ ఉన్నావు? You are మissing because you are not able to fly high the way God wants you to. కాబట్టి నువ్వు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు అంటే దేవుడు ఏ ఎత్తులో నువ్వు ఉండాలని కోరుతున్నావో అక్కడ నువ్వు ఎగరలేకపోతున్నావు. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, I believe that there is a miracle going to happen in our lives. నా నమ్మకం ఏంటంటే మన జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. I'm not talking about sudden money coming, sudden healing coming, sudden opportunities coming. That might happen, but I'm not talking about that. కాబట్టి అనుకోకుండా డబ్బులు వస్తాయనో లేకపోతే అనుకోకుండా స్వస్థ వస్తుందనో లేకపోతే గొప్పగా ఏవో చేరుతాయి అది కాదు, కానీ అవి జరగవచ్చు, అవి కాకుండా మాట్లాడుతున్నాను. But what I'm talking about నేను ఏదైతే మాట్లాడుతున్నాను ఇప్పుడు is a prison break. ఇక్కడ నేను ఒక ఊరిలో నుంచి నువ్వు బయటికి రావడం గురించి మాట్లాడుతున్నాను. Break. ఆ యొక్క ఊరి అనేది లేకపోతే ఆ కేజ్ విరిగిపోవడం అనేది. And the infection that has come to you through different associations. కాబట్టి రకరకాల వ్యక్తులతో నువ్వు కలుసుకోవడం వల్ల నీకు ఏదైతే తెగులు వచ్చిందో ఆ తెగుల్లోంచి బయటికి రావడం గురించి చెప్తున్నాను. Bible tells evil company corrupts good character, right? కాబట్టి మంచి వాళ్ళని కూడా వారి చెడు వారితో ఉన్నప్పుడు వారి ప్రవర్తన మారిపోతుంది, That what was not yours, you contacted just because of your wrong association. నీది కానిది నువ్వు తప్పుడు వ్యక్తులతో ఉండడం వల్ల నువ్వు పొందుకున్నావు. I remember somebody, one brother, I hugged him. మరి నాకు జ్ఞాపకం ఉంది, ఒక సహోదరుని ఆ విధంగా కౌగిలించుకున్నాను. And then my next question was, did you smoke? తర్వాత వెంటనే అడిగాను, నువ్వు తాగుతావా అని అడిగాను. He said, no. లేదు నేను పొగదాగను అన్నాడు. Don't lie. నేను లేదు నువ్వు అబద్ధం చెప్పొద్దు అన్నాను. You're smelling of that cigarette smoke. ఆ సిగరెట్ స్మెల్ వస్తుంది, నువ్వు తాగుతావు అన్నాను. He said I was with my friends who were smoking. కాబట్టి లేదు నా తాగే స్నేహితులు కొంతమంది పొగదాక వాడుతూనే ఉన్నారు అని. You're getting my point. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్ మీకు. You may think that nothing will sit upon you. కాబట్టి నీ మీద ఏమీ ఉండదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. But sometimes infection comes without telling, right? కాబట్టి ఈ తెగులు అనేది లేదా అంటువ్యాధి అనేది చెప్పకుండా వచ్చేస్తుంది కొన్నిసార్లు మనకి. I'm not telling that you should not go with the unbelievers. I'm not telling any of those things. కాబట్టి ఏదో అవిశ్వాసులతో మీరు వెళ్ళకూడదు నేను చెప్పడం లేదు. Just like I was not telling that
every opportunity to comes, whether for honor or for profit or for pleasure, you should put it aside. కాబట్టి అంటే ఏదో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు ముందుకు వచ్చే కూడా వాటి పక్క పెట్టడం నేను చెప్పడం లేదు. But think, కానీ ఆలోచించండి, who is putting it? ఎవరు వేస్తున్నారో చూడండి. Is it demanding you to come down from where you are? నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి నిన్ను క్రిందికి లాగే విధంగా ఆ ఒత్తిడి నీ మీదకి వస్తుందా? God can provide you where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుడు నీకు కావాల్సిన సమకూర్చగలుగుతాడు. Elijah didn't have to go looking for food. కాబట్టి మరి ఏలియా కూడా ఆ విధంగా తనకి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం ఆయనకు లేదు. Ravens brought. కాకులు తీసుకొచ్చి ఆహారం ఇచ్చాయి. And somehow I imagine that ravens brought cooked meat rather than. కాబట్టి నేను అనుకుంటున్నాను వండిన వంటే తెచ్చుంటాయి ఆ కాకులు కూడా, వండకుండా కాదు. It's not written, but my imagination. కాదు రాయలేదు కానీ ఆ విధంగా నేను అలా ఊహిస్తున్నాను అంతే. Remember, my brothers and sisters, సహోదరి సహోదరులారా, where you are, there God can bring. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ దేవుడిని ఆశీర్వదిస్తాడు. Of course, Elijah was there by the word of God. కాబట్టి అక్కడ దేవుని మాటను బట్టే ఏలియా వెళ్ళాడు అక్కడికి. In the that person who had kept that eagle in the cage was feeding that eagle very well. కాబట్టి నా స్నేహితుడు ఆ గద్దను తీసుకొని ఆ పంజరంలో ఉంచిన వ్యక్తి చాలా మంచి ఆహారం దానికి ఇచ్చాడు. Imagine, without struggle, eagle was probably getting more food than he could have got by hunting. కాబట్టి ఏ కష్టం లేకుండా మంచి ఆహారం ఇక్కడ గద్దకు దొరుకుతుంది అనగా వేటాడాల్సిన అవసరం కూడా దానికి లేదు. But missing the joy of gliding at that hundreds of feet above the ground. కాబట్టి వందల అడుగుల ఎత్తులో ఎగిరేటువంటి ఒక గొప్ప అనుభవం ఉందే, ఆ అనుభవం ఈ గద్దకు లేదు. My brothers, my sisters, సహోదరి సహోదరులారా, I don't know whether you are flying. I mean, of course, I know about many of you, whether you are flying high or you are in a cage or being an eagle flying or flapping like a chicken. కాబట్టి మీరు ఆ విధంగా పైన మరి ఎగిరేవారుగా ఉంటున్నారో, లేకపోతే పంజరంలో ఉంటున్నారో, లేకపోతే కోడిలాగా ఎగిరే గద్దలాగా ఉన్నారో నాకు తెలియదు. I don't know. నాకు తెలియదు. But I'm sure you know. కానీ మీకు తెలుసు ఆ విషయం. I'll ask you a question. కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. Of course, this is an easy answer. ఇది జవాబు సులభంగా చెప్పొచ్చు. It won't expose you. ఇది మీ గురించి బయటికి ఏం చెప్పదులేండి. Okay? I'm not going to ask where you are, these three things. కాబట్టి ఈ మూడిట్లో నువ్వు ఎక్కడ ఉన్నావని నేను అడగను మిమ్మల్ని. But do you know? కానీ మీకు తెలుసా అని అడుగుతున్నాను. Do you know where you are? మీకు తెలుసా మీరు ఎక్కడున్నారో ఈ మూడిట్లో? Yes, no. తెలుసా లేదా? Man, nobody's saying yes, no, or you don't know. So you need to know what to do, because where you are, if you are not where you are supposed to be, my brothers and sisters, you need deliverance. కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ మీరు లేకపోతే మీకు విడుదల అవసరమై ఉన్నది. I'm not necessarily telling you need deliverance from the demons. కాబట్టి అంటే ఏదో దయ్యాల నుంచి నీకు విడుదల కావాలని నేను దాని గురించి చెప్పడం లేదు. Sometimes, actually I feel casting out demons is easy. మరి నా నమ్మకం ఏంటంటే ఈ దయ్యాలను వెలగొట్టడం చాలా సులభం. But breaking the mindset which has given place to the demons is కాబట్టి ఎటువంటి ఆలోచన విధానం ఏదైతే మనకుందో అది అపవాదికి చోటిచ్చింది కదా, దాన్ని మార్చడం కష్టం. It's about breaking the prison or cage which we've created in our mind. మన మనసులో ఎటువంటి ఒక ఆ యొక్క పంజరాన్ని మనం కట్టుకున్నామో దాన్ని విరగొట్టాలి. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యము. With God all things are possible. దేవునితో సమస్తము కూడా సాధ్యము. God who could protect Daniel from the den of lions. మరి సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలును కాపాడిన దేవుడు, or Shadrach, Meshach, Abednego in the furnace of fire. అగ్నిగుండంలో ఉన్నటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, God who could deliver Peter from the prison. చెరసాల ఉన్నటువంటి పేతురుని బయటికి తీసుకుని వచ్చిన దేవుడు, That same God is telling you, అదే దేవుడు నీకు ఈ రోజున చెప్తున్నాడు, time for you to come out of your cage. నీ యొక్క ఆ ఊరిలో నుంచి లేకపోతే ఆ కేజ్ లో నుంచి నువ్వు బయటికి రావాలి, సమయం. I want you to think about his word. ఈ మాట ఒక్క జ్ఞాపకం ఉంచుకోండి. He sent his word and healed my disease. కాబట్టి ఆయన తన మాటను లేకపోతే వాక్యాన్ని పంపి నా అనారోగ్యాన్ని రోగాన్ని ఆయన తీసివేశాడు. Remember the story I told about the ship and this lifeboat? కాబట్టి ఆ మాట మీకు జ్ఞాపకం ఉందా? స్టోరీ నేను చెప్పాను అనగా ఒక ఓడ ఉంది, అది మునిగిపోతుంది, ఒక లైఫ్ బోట్ వచ్చింది. Big boat. అది పెద్ద బోట్ అది. But sometimes you might need to leave that boat to get into that small lifeboat to be safe. బట్ అంత పెద్ద ఓడలో నుంచి కొన్నిసార్లు నువ్వు బయటికి వచ్చి ఒక చిన్న పడవలోకి నువ్వు రావాల్సి వస్తుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, don't miss out
on the joy of flying high that God has intended for you. దేవుడు నీ కోసము ఉంచినటువంటి అంత ఉన్నతంగా ఎగిరేటువంటి ఆ అనుభవాన్ని మీరు పోగొట్టుకోకండి. Devil has brought you, many of you, in his reach. కాబట్టి అపవాది మీలో చాలా మందిని తనకు దగ్గరగా తెచ్చుకున్నాడు. But God is reaching out to you today. కానీ దేవుడు ఇప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. And telling you, మీకు ఈ మాట చెప్తూ ఉన్నాడు, come with me. నాతో రండి మీరు. Let's go fly high. మనం కలిసి పైన ఎగురుదాము. Let's go where I want to take you. నిన్ను ఎక్కడికి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను అక్కడికి నువ్వు రా. And remember what I told you. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, చెప్పిన మాట. This is not where looking up. ఇక్కడ అంటే ఏదో పైకి చూడడం కాదండి. Of course we need to look to God. I'm not talking about that. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి, ఆ మాట గురించి కాదు. కానీ ఇక్కడ it's about humbling ourselves. ఇక్కడ ఏంటంటే నిన్ను తగ్గించుకొని. Do you think you need to be out and fly? కాబట్టి మీకు అనిపిస్తుందా నేను కూడా దాంట్లోంచి బయటికి రావాలి, ఎగరాలి అని చెప్పి? This is the moment for you. ఇది మీకు సమయం. This is the moment for you. ఇది మీ సమయము. Whatever may be the trap. ఆ ట్రాప్ ఏదైనా కావచ్చు. It could be your mindset. అది నీ యొక్క మనసు ఆలోచన విధానం కావచ్చు. It could be people. నీ చుట్టూ ప్రజలు కావచ్చు. It could be devil. అది అపవాది కావచ్చు. It doesn't matter. ఏదైనా పర్వాలేదు. The word that has come from God is so powerful. దేవుడి నుంచి మనకు వచ్చిన మాట చాలా శక్తివంతమైన మాట అది. King of kings, the Lord of all, the creator of the heavens and the earth, has stretched out his hands to you and he will not allow you to be put to shame. కాబట్టి రాజులకు రాజు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు తన హస్తాన్ని నీ వైపు చాపాడు, నిన్ను ఆయన కింద పడనివ్వడు. David was meant to be the king. కాబట్టి మరి దావీదు రాజుగా ఉండడానికి పిలువబడ్డాడు. But whatever the situation that made him a fugitive. కానీ పరిస్థితులు ఆయన్ని ఒక విధంగా ఒక దేశదిమ్మరిగా మార్చేశాయి. But the day came. కానీ ఒక రోజు వచ్చింది. The crown came walking to him. ఆ కిరీటం అనేది ఆయన కోసం నడుచుకుంటూ వచ్చింది. Fugitive one day, ఒక రోజు దేశదిమ్మరిగా ఉన్నాడు, became a king tomorrow. మరి నిన్నటి దినమున ఆయన రాజుగా మారాడు. Think about Joseph. యోసేపు గురించి ఆలోచించండి. He was in a literal prison. ఆయన నిజంగానే ఒక చెరసాలలో ఉన్నాడు. The time came. సమయం వచ్చింది. The word came. వాక్యం వచ్చింది. Nobody could stop him from rising up. అక్కడ నుంచి ఆయన పైకి ఎదగడానికి ఎవరు కూడా ఆపలేకపోయారు. Jesus sitting on the throne of God. మరి యేసు ప్రభు కూడా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. Came down for you and me. నీ కోసం ఆయన మన కోసం క్రిందికి వచ్చాడు. Died on the cross. శిలువ మీద చనిపోయాడు. Was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. Bible says he went even to the underworld. కాబట్టి ఆ బూది గంతరంలో పాతాళ లోకం వరకు వెళ్ళాడని వాక్యం ఉంది. But the word came. కానీ వాక్యం వచ్చింది. And Holy Spirit lifted him up. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన పైకి లేవనెత్తాడు. And flying high, he sat at the right hand of Father. దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు అంత ఎత్తుకి ఆయన ఎదిగాడు. That's our God. ఆయన మన దేవుడిగా ఉన్నాడు. He is telling you today. ఈ రోజున ఆయన నీకు చెప్తున్నాడు, time to be out of your cage. నీ యొక్క పంజరంలో నుంచి, కేజ్ లోంచి నువ్వు బయటికి వచ్చే సమయం ఇది. Hallelujah. హల్లెలూయా. And do what? నువ్వేం చేయాలి అప్పుడు? Can you say this or do this with me? నాతో కలిసి మాట చెప్పడమో లేదా చేయడం చేస్తారా? Point to yourself. నీ వైపు నువ్వు చేయి పెట్టుకొని ఇలా పెట్టుకుంటూ ఇలా అనండి. Me. నేను meant to fly high. నేను ఆ విధంగా పైకి ఎగరడానికి ఉన్నాను. Not flat. ఇట్లా ఏదో ఫ్లాట్ గా కాదండి. Chicken flies like this. చికెన్ ఇలా, కోడి ఇలా వెళ్తది. Eagle. కానీ గద్ద పైకి వెళ్తది ఈ విధంగా. Hallelujah. హల్లెలూయా. Can you say this with me again, please? ఈ మాట నాతో పాటు చెప్పండి. Easier thing we'll do. చాలా సులభంగా ఉండే చేద్దాం ఇప్పుడు. Tell your neighbor. ఈ పక్కన వారు చెప్పండి. నేను meant to fly high. పైకి ఎదగడానికి ఉన్నాను. నేను meant to fly high. పైకి ఎగరడానికి ఉన్నాను. Mahendra, నేను meant to fly high. పైకి ఎగరడానికి ఉన్నాను. David, me meant to fly high. నేను పైకి Each one of ఎగరడానికి you ఉన్నాను. meant to fly high. ప్రతి ఒక్కరం కూడా పైకి ఆ విధంగా పైన ఎగరడానికి ఉన్నాం మనం. Hallelujah. హల్లెలూయా. I'm not telling we'll meet up there. నేను అక్కడెక్కడో మనం కలుసుకుంటామని చెప్పడం లేదు. Yeah, one day we will. ఒక రోజు అక్కడ కలుసుకుంటే అది వేరే విషయము. But we're going to fly high, my brothers and కాబట్టి sisters. సహోదరి మనం కూడా ఆ విధంగా పైకి ఎగిరే వారంగా ఉంటాము. I'm excited. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఈ మాటలను బట్టి. I don't know what this message is doing in your heart. నీ హృదయంలో ఈ మాటలు ఏం చేస్తున్నాయో నాకే తెలియదు. But I am excited. కానీ నేనే చాలా సంతోషంగా ఉన్నాను. What about you? మీ సంగతి ఏంటి మరి? Something happening inside? లోపల ఏదైనా జరుగుతున్నట్టుగా అనిపిస్తుందా? Something bubbling inside? లోపల ఏదైనా ఆ విధంగా ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుందా? Yes, no. Hallelujah. హల్లెలూయా. My brothers, my sisters. సహోదరులారా, None of you are ordinary people. మీలో ఎవ్వరు కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు కారు. None of you are ordinary people. మీలో ఎవ్వరు కూడా సాధారణమైన వ్యక్తులు కారు. I know many of your weaknesses. మీలో చాలా మంది యొక్క బలహీనతలు నాకు తెలుసు. But more than that, I know your strength. బట్ దానికన్నా ఎక్కువగా మీ బలమేంటో నాకు తెలుసు. You're powerful people. మీరు చాలా శక్తి గల వారు మీరు. I'm telling you,
you are so potential that you will send shivers down the spine of the enemy. అపవాది యొక్క వెన్నులో చలి పుట్టించేంత శక్తి గలవారు మీరు. Hallelujah. హల్లెలూయా. With the Lord let us fly high. కాబట్టి దేవునితో కలిసి మనం పైకి ఎగిరే వారముగా I ఉందాం. think we should take a moment. ఒక క్షణం మనం తీసుకుందాం ఇప్పుడు. Whether you want to stand, sit, kneel down, prostrate, it's up to you. కాబట్టి నిలబడతారా, కూర్చుంటారా, మోకాళ్ళ మీద ఉంటారా, సాగిల పడతారా, ఇంక మీ ఇష్టం అది. But in your heart, కానీ మీ హృదయంలో మాత్రం bend down before God. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. And tell God, దేవునికి మాట చెప్పండి. Lord, I do recognize my cage. ప్రభువా, నాకు అర్థమవుతుంది నా పంజరం ఏంటో. I also recognize the infection that has made me weak. కాబట్టి నన్ను బలహీనపరిచినటువంటి తెగులు కూడా నాకు అర్థమవుతుంది. I look to you, Lord. నేను మీ వైపు చూస్తున్నాను దేవా. You are my deliverer. నన్ను విడుదల, నాకు విడుదల మీ నుంచే వస్తుంది. You alone are my deliverer. నీవు మాత్రమే నాకు విడుదల కలిగించే వాడవు. Lord, I let go my pride, my ego, my self reliance. కాబట్టి నా మీద ఆధారపడినటువంటి విషయం కావచ్చు, నా గర్వం కావచ్చు, అహంకారం, ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. I humble myself before you. మీ ఎదుట నేను తగ్గించుకుంటున్నాను. Without you I can do nothing. మీరు లేకుండా నేను ఏమీ కూడా చేయలేను. But with you కానీ మీతో కలిసి I can do all things. నేను సమస్తాన్ని చేయగలుగుతాను. Tell him, speak to him. ఆ మాట దేవునితో చెప్పి ఆయనతో మీరు మాట్లాడండి. David said, దావీదు చెప్పిన మాట, with God I can run against a battalion. కాబట్టి మరి దేవుడితో నేను ఒక సైన్యం మీదకి కూడా వెళ్ళగలుగుతానని చెప్తున్నాను. With God I can jump over a wall. ఒక పెద్ద ప్రాకారాన్ని కూడా నేను దాటగలుగుతాను దేవుని సహాయంతో. We are not talking about our strength to reach God. అనగా మన బలముతో దేవుని చేరుకునే విషయాన్ని గురించి మనం మాట్లాడడం లేదు. Simply accepting the hand with which God has reached out for us. మరి ఏ హస్తంతో అయితే దేవుడు మనల్ని చేరుకున్నాడో ఆ హస్తాన్ని అంగీకరించడమే, లేకపోతే పట్టుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. Thank you, Lord. ప్రభువా, మీకు వందనాలు. Thank you for this moment. ఈ యొక్క క్షణాన్ని బట్టి మీకు వందనాలు. Guide us, lead us. మమ్మల్ని నడిపించండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. Help us to be what you want us to be. మేము ఏమి అవ్వాలని మీరు కోరుతున్న ఆ విధంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. Help us to do what you want us to do. మేము ఏమి కావాలని మీరు ఏమి చేయాలని కోరుతున్న ఆ విధంగా చేయడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.